రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని మోడీ దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అనంతరం ముగ్గురు కూడా ఒకే హెలికాప్టర్ లో సున్నిపేంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లారు. ప్రధానితో పాటు సీఎం, డిప్యూటీ సీఎం స్వామి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా కర్నూలు జిల్లా ప్రతినిధి సుంకన్న ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుంకన్న, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ నజీర్ హుసేన్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎయిర్పోర్ట్ కి 9:30కి చేరుకున్నారు. చాలా ప్రధానమంత్రి కోసం ఎయిర్పోర్ట్ లోనే స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ లోని వెయిటింగ్ చేశారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 10:30 గంటలకి ఓరుకల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రి ఘన స్వాగతం పలికే దాంట్లో గవర్నర్, అలాగే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఓరుకల్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం అంటే సున్నిపేంటకు హెలికాప్టర్ లో బయలుదేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెలికాప్టర్ లో డిప్యూటీ సీఎం కలిసి ఒకే హెలికాప్టర్ లో సున్నిపేంటకు బయలుదేరారు. సున్నిపేటలో అక్కడ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరి వెళ్లారు. అక్కడే బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా మ్యూజియం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్ ను అలాంటి పరిశీలిస్తారు. అక్కడ నుంచి దాదాపు ఒక మధ్యాహ్నం 1:30 వరకు శ్రీశైలంలోనే కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి మరి సున్నిపేంటకు బయలుదేరి సున్నిపేంట బ్రహ్మరాంబ మల్లికార్జున దర్శించుకున్న తర్వాత సున్నిపేంట నుంచి మరి ఓరుకల్ ఎయిర్పోర్ట్ కి తిరుగు ప్రయాణంలో బయలుదేరుతారు. అక్కడ 2:30కి ఓరుకల్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడే ఓరుకల్ దగ్గరే రాగమయూర్ దగ్గర బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి అంటే 18,400 కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మరియు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ రోజు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేశారు. దాదాపు 6,700 మంది పోలీసు బందోబస్తు, సెంట్రల్ ఫోర్సు, రాష్ట్ర గవర్నమెంట్ ఫోర్సు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు ప్రధానమంత్రి బహిరంగ సభకు దాదాపు 6,700 బస్సులతో ఉపయోగించారు. దాదాపు భారీ జన సమీకరణ చేశారు. అయితే నరేంద్ర మోడీ ఉమ్మడి జిల్లాకి వరాలు జల్లు కురిపించే అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తూ ఉంది. రచన. రైట్ సుంకన్న.